సుందరగిరి గ్రామం పచ్చని పొలాలు పాడి పంటలకు నెలవు. కాని ఆ గ్రామానికి ఇప్పుడొక గండం వచ్చి పడింది. ఒక భారీ డ్యాం ప్రాజెక్టు వల్ల ఆ గ్రామం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఆ ఊరి ప్రజలంతా తమ సామాన్లను సర్దుకొని పట్టణాల వైపు తరలిపోతున్నారు. కాని ప్రసాద్ మనసుకి మాత్రం తన సొంత ఊరిని వదిలి వెళ్లాలంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఆ ఊరి మట్టి వాసన, ప్రశాంత వాతావరణం ఆయన ఊపిరిలో భాగమైపోయాయి. చూసావా శారదా, మన తాత ముత్తాతలు పెరిగిన ఈ మట్టి, మనం ప్రాణంగా పెంచిన ఈ తోటలు, ఇవన్నీ రేపు నీటి పాలు కాబోతున్నాయి. మన ఊరిని వదిలి వెళ్ళాలంటే నా గుండె పగిలిపోతుంది. ఇక్కడున్న ప్రతి చెట్టుకి పుట్టకి నా కష్టం తెలుసు. ఇప్పుడు ఈ వయసులో నేను ఆ పట్నం కాంక్రీట్ భవనాల్లో ఎట్టా ఉండాలి? మీరు బాధపడకండి, విధిని మనం మార్చలేం కదా. ఆ సుబ్బయ్య, రామయ్య అందరూ వెళ్ళిపోతున్నారు. మనం ఒక్కరం ఇక్కడుండి ఏం చేస్తాము? మన కొడుకులు పట్నంలో ఇల్లు చూస్తున్నారు. రేపు మనం కూడా అక్కడికి వెళ్ళాలి. అవునానా, సురేష్ అరుణ్ ఇద్దరూ పట్నంలో మంచి ఫ్లాట్ చూశారు. మనకొచ్చిన పరిహారం డబ్బుతో మనం అక్కడ హాయిగా ఉండొచ్చు. ఇక్కడుంటే రేపు రాబోయే వరదల్లో మునిగిపోతాం. ఇక్కడే ఉండి ప్రాణాలు పోగొట్టుకోవటం కంటే మన ఊరి జ్ఞాపకాల్ని గుండెల్లో పెట్టుకుని వెళ్ళిపోవటమే మేలు నాన్న. అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఆమె కళ్లల్లో ఒక దృఢ నిశ్చయం కనిపిస్తుంది. ఆమె తన మామగారి పరిస్థితి చూసి చలించిపోతుంది. మావయ్య గారు, ఒక్క నిమిషం నా మాట వినండి. మీరు ఈ ఊరు వదిలి వెళ్ళలేక బాధపడుతున్నారు కదా, మరి మనం ఈ ఊరిని వదలకుండా ఇక్కడే ఉంటే ఎలా ఉంటుంది? ఏంటనమ్మికాక, ఊరు మునిగిపోతుంటే ఇక్కడే ఉండడమా? మనమేమైనా చేపలమా లేక తాబేళ్లమా నీటిలో ఉండడానికి? ఆ నీటిలో అన్నీ మునిగిపోతాయి. అప్పుడు మనం మాత్రమే ఇక్కడ ఎలా ఉంటాం? అవని నీటిలో ఉండడానికి మనం చేపలేమీ అవ్వక్కర్లేదు. కానీ మనకి పడవ నడపడం తెలిస్తే చాలు. నా ఆలోచన ఏంటంటే, మన ఊరు ప్రాజెక్ట్ డ్యాం కట్టే చోటుకి చాలా దూరంలో ఉంది. వర్షాకాలంలో మాత్రమే ఊరు పూర్తిగా మునిగిపోతుంది. కానీ ఎండాకాలంలో మళ్ళీ మన ఇల్లు కనిపిస్తున్నాయి కదా. మన పెద్ద పెద్ద పడవల్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఎందుకు ఉండకూడదు? పడవ మీద ఇల్లా? వదినా, ఇది సినిమాల్లో చూసినట్టు బాగుంటుంది, కానీ నిజంగా సాధ్యమా? ఆ గాలికి, ఆ ప్రవాహానికి మనం కొట్టుకుపోమా? మన సామాన్లు, మన జీవితం అంతా పడవలోనేనా? అదంతా ఎలా సాధ్యం? సాధ్యమే అరుణ్. కశ్మీర్లో దాల్ లేక్లో ఇలాంటి హౌస్ బోట్స్ ఎన్నో ఉన్నాయి. మన మావయ్య గారికి మన ఊరి మీద మక్కువని మనం గౌరవించాలి. మనం పడవల్ని గట్టిగా ఒడ్డున ఉన్న బలమైన రావి చెట్లకు కట్టుంచితే ఎక్కడికి వెళ్ళవు. ఇక్కడే ఉంటే మనం ఈ ప్రదేశాన్ని ఒక టూరిజం హబ్లా కూడా మార్చుకోవచ్చు. అమ్మా అనామిక, నువ్వు నా మనసు చదివావమ్మా. పట్నపు బంగళాల కంటే ఈ పడవింటి ఆలోచన నాకు చాలా మేలనిపిస్తుంది తల్లి. రమేష్, అనామిక చెప్పింది చేద్దాన్రా. ఈ ఊరికి నేను దూరం అవ్వలేనురా. అనామిక ఆలోచనని రమేష్ అమలు చేశాడు. రమేష్ 4 పెద్ద పడవల్ని సిద్ధం చేయించాడు. అనామిక మాత్రం ఒక వింత పనికి శ్రీకారం చుట్టింది. ఒక పడవ నిండా మట్టిని నింపమని రమేష్ని కోరింది. అది చూసి అవని, అంజలి ముక్కును వేలేసుకున్నారు. అనామిక మరో 2 పడవల్ని వ్యవసాయం కోసం సిద్ధం చేయించింది. పడవలో మట్టేంటని అందరూ వింతగా చూస్తున్నారు. ఆమె పడవలో మట్టిని ఎందుకు నింపుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. అనామిక, మనకుండటానికి పడవుంది, కానీ ఈ 2 పడవల్లో ఇంత మట్టి ఎందుకు పోయించావు? అది చాలా బరువుగా ఉంది. లోడ్ ఎక్కువై మునిగిపోదా అని భయమేస్తుంది. ఇది అలా మునిగిపోదండి. నేను దీని మీద చాలా పరిశోధన చేశాను. మనం అడుగున వాటర్ ప్రూఫ్ షీట్లు వేసి దానిమీద పలచని పొరల్లాగా సారవంతమైన మట్టిని పోయిద్దాం. మనకి కూరగాయలు కావాలన్నా, పండ్లు కావాలన్నా ప్రతిసారి పట్టణానికి వెళ్ళలేం కదా. నీటి మధ్యలో ఉండి ఆకలేస్తే ఏం చేస్తాం? అందుకే ఈ పడవల్లో మనం తోట పెంచుదాం. మన కంచంలోకి మన తోట కూరగాయలు రావాలి. అక్క, నీకు ప్రాణాల మీద ఆశ ఉందో లేదో తెలియదు, కానీ నీకు మాత్రం తోటకూర పప్పు మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు. ఈ ఎండలకి ఈ నీటి మీద పడవలో మొక్కలు బ్రతుకుతాయా? అసలు అది సాధ్యమేనా? నా మేకప్ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక నేనేడుస్తుంటే నువ్వు విత్తనాలు ఆడతావేంటి? బ్రతుకుతాయవని. నీరు మన చుట్టూనే ఉంటుంది కదా. ఎండ ఎంతుంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయి. నేను మట్టిలో పాత ఆవు పేడ, ఆర్గానిక్ ఎరువులు కలిపాను.
ఇదిగో ఈ పడవలో టొమాటో, మిరప, బెండ, చిక్కుడు లాంటి కూరగాయ విత్తనాలు నాడుతున్నాను. మీరిద్దరూ నాకు సహాయం చేయాలి. పని చేస్తేనే ఆకలి రుచి తెలుస్తుంది. నాకు ఓకే అక్క. నాకైతే ఇప్పుడే ఫ్లోటింగ్ గార్డెన్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలని ఉంది. మా ఇంటి పడవ తోట వరదల్లో వనిత విన్యాసం అని వైరల్ చేస్తాను చూడు. అనామిక అక్క, నువ్వు ఆ విత్తనం నాటేటప్పుడు కొంచెం స్లోగా నాటు, సినిమాటిక్గా ఉండాలి. అలా అనామికకి ఆ ఇద్దరు తోటికోడళ్ళు సహాయం చేశారు. కాలం వేగంగా గడిచింది. వర్షాకాలంలో వర్షం ఉగ్రరూపం దాల్చింది. సుందరగిరి గ్రామం మెల్లమెల్లగా నీట మునుగుతోంది. అప్పటికే గ్రామస్తులందరూ పట్నాలకు వెళ్లిపోయారు. కేవలం ప్రసాద్ కుటుంబం 4 పడవలతో నీటి మీద తేలుతుంది. అనామిక పడవల్లో నాటిన మొక్కలు అప్పుడే కాయలు కాయటం మొదలుపెట్టాయి. ఆ పచ్చదనం నీటి మధ్యలో ఒక అద్భుతంలా కనిపిస్తుంది. అమ్మా అనామిక, చూడు, మా నూరి ఆ మొనగ చెట్టు కొమ్మలు కూడా నీటిలో మునిగిపోతున్నాయి. ఊరంతా నీటి పాలైనా నీ పుణ్యమా అని మనవిట్ట ప్రాణాలతో ఈ పడవ మీద ఉన్నాం. లేదంటే ఆ పట్టణంలో ఒక గదిలో మగ్గిపోయేవాళ్ళం. ఇక్కడ గాలి చూడమ్మా ఎంత చల్లగుందో. అత్తయ్య, మనం ప్రకృతితో కలిసి ఉండడం నేర్చుకున్నాం. ఆ ప్రకృతి మనకి తోడుగా ఉంటుంది. అదిగో చూడండి, మన పడవ తోటలో పాలకూర ఎంత బాగా వచ్చిందో. ఈరోజు పప్పులో ఈ తాజా తాజా పాలకూర వేద్దాం. బయట ప్రపంచంతో సంబంధం లేకపోయినా మనకి ఆహారానికి లోటుండకూడదు. అంజలి, ఆ టొమాటోస్కి పచ్చడి చేద్దాం. అక్క, మనకి పప్పు ఉంది, కూరగాయలున్నాయి, కానీ రొటీన్గా ఉందంతా. మరి పండ్లెలా? కనీసం ఒక అరటి పండు తినాలన్నా మనం చాలా దూరం వెళ్ళి తీసుకొని రావాలి. అందుకే కదావని నేను 4 పడవలో పండ్ల మొక్కలు నాటించాను. అదిగో ఆ పడవని చూడండి, బొప్పాయి కాయలు అప్పుడే కాసాయి. జామ మొక్కలు కూడా పోతు మీద ఉన్నాయి. ఇంకో నెల ఆగితే మనకి పండ్లకు కూడా ఏ కొరత ఉండదు. అద్భుతం అమ్మా, నీ దూరదృష్టి చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఊరంతా వెళ్ళిపోతే మనం మాత్రం పడవ మీద విందు చేసుకుంటున్నాం. నేను నమ్ముకున్న నా మట్టి నన్ను మోసం చేయలేదమ్మా. అలా కొన్ని నెలలు గడిచాయి. చలికాలం వచ్చింది. నీటి మట్టం కొంచెం తగ్గింది. అనామిక నాటిన పండ్ల మొక్కలు ఇప్పుడు నిండుగా కాపుకొచ్చాయి. వదినా, కూరగాయలున్నాయి, పండ్లున్నాయి, కానీ ఈ మధ్య ఈ ఉక్కపోతని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ ఉక్కపోతకి నేను డీహైడ్రేట్ అయ్యేలా ఉన్నాను. ఓఆర్ఎస్ కోసం మనం పట్టణానికి వెళ్లాల్సిందేనా? అవసరం లేదరుణ్. ఆలోచిస్తే మన చుట్టూనే పరిష్కారం ఉంటుంది. మన ఊర్లో ఉన్న కొబ్బరి చెట్లు చూడండి. ఆ కొబ్బరికాయలు నీటిపైన తేలుతున్నాయి. ఆ చెట్లకి ఉన్న కొబ్బరి బొండాలలో అమృతం లాంటి స్వచ్ఛమైన నీళ్లుంటాయి. అటు ఆకలి తీరుతుంది, ఇటు దాహము తీరుతుంది. ప్రకృతి మనకి రక్ష. నిజమే వదినా, మన కళ్ళ ముందే ఎన్ని వనరులున్నా మనం చూడలేకపోయాం. నువ్వు మాత్రం ప్రతి ఆపదలోనూ ఒక అవకాశం వెతుకుతావు. రమేష్ అన్నయ్య, పద, పడవేసుకొని కొబ్బరి బొండాలు తీసుకొద్దాం. అనామిక తెలివి వల్ల ఆ కుటుంబం సురక్షితంగా ఉంది. అయితే ఈ వింత జీవనశైలి గురించి బయటి ప్రపంచానికి తెలియటం మొదలైంది. ఒకరోజు ఒక పెద్ద బోటులో పర్యాటకులు, కొందరు అధికారులు సుందరగిరి వైపు వచ్చారు. ప్రసాద్ గారు, మీ గురించి పత్రికల్లో చదివాం. మునిగిపోయిన గ్రామంలో 3 కోడళ్లు కలిసి తోటలు పెంచుతూ పడవల్లో జీవిస్తున్నారని విన్నాం. ఇది నిజంగా ఒక అద్భుతం. ఈ పడవ గార్డెన్ చూస్తుంటే మేమేదో పొలంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవును సార్, మొదట్లో నేను ఈ ఐడియాని తిట్టాను, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఈ ప్రశాంతత, ఈ తాజా గాలి ఏ ఏసీ గదిలో కూడా దొరకదని. అనామిక అక్క మాకొక కొత్త ప్రపంచాన్ని చూపించింది. మేమిక్కడే వ్యాపారం కూడా చేస్తాము. సార్, మేం కేవలం మా మామగారికి ఈ మట్టి మీద ఉన్న మమకారం వలన ఇక్కడే ఉన్నాం. ప్రకృతి మనల్ని ఇబ్బంది పెడుతుందని మనం పారిపోకూడదు. ప్రకృతితో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అది ఒక కొత్త జీవన విధానం. ఇదిగోండి, మా పడవ తోటలో పండిన తాజా తాజా జామ పండ్లు. రుచి చూడండి ఒకసారి. ఇవి ఎరువులు వాడకుండా పండించాం. అబ్బా, ఎంత రుచి! పట్నంలో ఇలాంటి తాజా పండ్లు దొరకవు. మేడం, మేము ఈ ప్రదేశాన్ని ఫ్లోటింగ్ టూరిజం విలేజ్గా మార్చాలనుకుంటున్నాం. ఇక్కడ రిసార్ట్స్ కడతాం. మీరు మాకు సహకరిస్తారా? తప్పకుండా సార్. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో మా బోట్స్ ఫొటోస్ పెట్టాను. నా పేజ్కి లక్షలాది మంది ఫాలోవర్స్ కూడా వచ్చారు. మా పడవ గార్డెన్ని చూడ్డానికి జనాలు క్యూ కడతారు చూడండి. మీరిక్కడ రిసార్ట్స్ కట్టండి, వాటి మార్కెటింగ్ నేను చూసుకుంటాను. ప్రభుత్వం సుందరగిరిని టూరిస్ట్ స్పాట్గా ప్రకటించింది. ఎండాకాలం వచ్చేసరికి నీరు పూర్తిగా తగ్గిపోయి ఊరు మళ్లీ బయటపడింది.
కాని అనామిక పడవల్లో నాటిన మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి. అమ్మ అనామిక, చూసావా తల్లి, నీ వల్ల నా ఊరు మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఈ ప్రాజెక్టు వల్ల ఊరు పోతుందని ఏడ్చాను, కాని నీ వల్ల నా ఊరు నిలిచిపోయిందమ్మా. ఇప్పుడందరూ సుందరగిరి గురించే మాట్లాడుకుంటున్నారు. నా జన్మ ధన్యమైంది తల్లి. నిజమేనమ్మా, నా కోడళ్ళ ముగ్గురు సుందరగిరికి దేవతలు. ముఖ్యంగా అనామిక ఈ ఇంటికొచ్చిన మహాలక్ష్మి. ఇక్కడ ఉండాలన్నా ఆశపోయిన మాకు నువ్వు ఆశ చూపించు. అత్తయ్య, నాకు మీ కళ్ళల్లో, మావయ్య గారి కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు. అందరం కలిసి ఉంటే ఏ కష్టమైనా గట్టెక్కొచ్చు. ఇదిగోండి మన పడవ తోటలో పండిన మిరపకాయలు. ఈరోజు మావయ్య గారికి ఇష్టమైన పండు మిర్చి పచ్చడి చేస్తాను. పడవ మీదే భోజనం చేద్దాం. ఇక మనకి పట్నపు ఫ్లాట్లొద్దు నాన్న, మనకి మన సుందరగిరి పడవతోటే స్వర్గం. ఇక్కడే మనం హోటల్ కూడా పెడదాం. ఆ మాటకి అందరూ అవును అంటారు. అలా అనామిక తన వివేకంతో, ఓర్పుతో ఒక కుటుంబాన్ని నిలబెట్టడమే కాకుండా మునిగిపోతున్న గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. పడవ మీద పెరిగిన ఆ మొక్కలు కేవలం కూరగాయలనివ్వలేదు, ఒక కుటుంబం యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ ఊరి ఉనికిని కాపాడాయి. రాబోయే తరాలకు ప్రకృతితో ఎలా జీవించాలో ఒక పాట నేర్పింది. సాయంత్రం వేళ పడవ మీద అందరూ కూర్చొని తోటలో పండిన పండ్లను తింటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మామయ్య గారు, రేపు పట్టణం నుంచి ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారట. మనం ఇంకో 2 పడవల్లో పూల తోటలను పెంచుదామా? ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే అది మనల్ని అంతగా కాపాడుతుంది. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేసినా అది మన మేలు కోసమేనని నాకు తెలుసమ్మా. నీ ఆలోచన ఈ సుందరగిరి గాలిలో ఎప్పటికీ నిలిచిపోద్ది. నా కోడళ్ళు రత్నాలు. అందరూ కలిసి నవ్వుతూ ఉండగా సుందరగిరి నీటి అలల మీద ఆ ముగ్గురు కోడళ్ల ఐకమత్యం ప్రతిబింబిస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామపట్నం అనే ఒక అందమైన గ్రామంలో ప్రసాద్, శారదా దంపతుల ఉమ్మడి కుటుంబం ఉండేది. వాళ్ళకి రమేష్, సురేష్, అరుణ్ అనే 3 కొడుకులు, అవని, అంజలి, అనామిక అనే 3 కోడళ్ళు. ఇంటి ముందే వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ షాప్ ఉంది. అందులోనే ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అందరూ కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండగా ఓ రోజు ఊళ్ళో అందరి ఇళ్లల్లో పుల్లలు పెట్టే కాంతమ్మ వాళ్ళింటికొచ్చింది. కాంతమ్మ రావటం చూడగానే వంటింట్లో ఉన్న 3 కోడళ్ళు అలర్ట్ అయిపోయారు. ఇదిగోండి అక్కయ్యలు, ఆ కాంతమ్మ పిన్ని వచ్చేసింది. ఇక చూడండి, అత్తగారి చెవులో లేనిపోనివన్నీ ఊదేస్తుంది. ఆవిడ మాటలు వింటే అత్తగారికి లేని తలపోటొచ్చేస్తుంది. అవునవని, ఈమె తంతు నేను పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. ఎవరి మీద ఎప్పుడు ఏ అబండాలేస్తుందో కూడా అర్థం కాదు. మనం జాగ్రత్తగా ఉండి మన పని మనం చేసుకోవడం మంచిది. ఇప్పుడు చూడండి, అత్తగారు పిలిచి ఆమెకి తినడానికి ఏదో ఒకటి తీసుకురమ్మని మనల్ని పురమాయిస్తారు. ఏం అక్కర్లేదు అంజలి, నువ్వు వెళ్ళి ఒక కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ తీసుకుని టేబుల్ మీద పెట్టొచ్చాయి. ఆవిడ అడక్కముందు ఇచ్చేస్తే గొడవ ఉండదు కదా. అంజలి సరే అని చెప్పి షాప్లో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఐస్ క్రీమ్ కప్పు తీసుకువెళ్లి వాళ్ళు కూర్చున్న టేబుల్ మీద పెట్టి పలకరించకుండానే తిరిగి వంటింట్లోకి వచ్చేస్తుంది. అది చూసి కాంతమ్మకి ఒళ్ళు మండిపోతుంది. వెంటనే శారద వైపు చూసి తిరిగి పుల్లలు పెట్టడం మొదలుపెట్టింది. చూసావా శారదా, నీ 3వ కోడలు అంజలి ఎంత పొగరు ఆ పిల్లకి. కనీసం పిన్నిగారు బాగున్నారని కూడా అడగలేదు. తెచ్చిన కూల్ డ్రింకు, ఐస్ క్రీము నా చేతికి కూడా ఇవ్వకుండా అట్టాగి టేబుల్ మీద పడేసి వెళ్తుంది. అసలు మర్యాద అంటే ఏంటో నేర్పించావా లేదా? శారద ఇబ్బందిగా కోడళ్ల వైపు చూసింది. 3 వంటింట్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. వదిన గారు, నీ కోడలని నువ్వే గట్టిగా మందలించాలి. నేనేమో ఐస్ క్రీంలు కూల్ డ్రింకులు తాగలేను, పళ్ళు జివ్వమంటాయి. పోయినసారి వచ్చినప్పుడు మీ కోడలు వేడివేడి సమోసాలు చేసింది కదా, అవి చాలా బాగున్నాయి. అవి చేసి పెట్టు, శుభ్రంగా తిని వెళ్తాను. అమ్మా అనామిక, ఒకసారి ఎట్రా అమ్మా. అత్తగారి పిలుపు వినగానే అనామిక బయటకు వెళ్ళింది. అత్తయ్య, నేను విన్నానులేండి, సమోసాలేగా, ఇప్పుడే 10 నిమిషాల్లో వేడివేడిగా చేసి పంపిస్తాను. అలాగేనమ్మా, మర్చిపోకుండా కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ కూడా పంపించు. అప్పుడే ఆ రుచి అద్భుతంగా ఉంటది. అనామిక సరే అని వంటింట్లోకి వెళ్లి సమోసాలు సిద్ధం చేస్తుంది. వేయించిన సమోసాలని ప్లేట్లో పెట్టుకుని అవని బయటకు వెళ్లబోతుంటే అంజలి ఆమెను ఆపింది. ఆగక్క, ఈ కాంతమ్మ పినికి ఇలా బుద్ధి చెప్తే సరిపోదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏమి పళ్ళు జివ్వుమన్నాయి అంది కదా, ఇప్పుడు చూడండి ఏం చేస్తాను.
అంటూ అంజలి ఆ వేడి సమోసాల లోపలున్న ఉల్లిపాయ కూరనంతా తీసేసి షాపులో ఉన్న గట్టిపడిన ఐస్ క్రీంని దాని నిండా కూరింది. పైన మళ్లీ వేడివేడి సమోసా కవరుండటంతో లోపల ఐస్ క్రీం ఉందని ఎవరికీ తెలియదు. ఇది కొరగ్గానే ఆ చల్లదనానికి పళ్ళు జివ్వుమని కేక వెయ్యాలనుకుని ముగ్గురు కిటికీలో నుంచి దొంగచాటుగా చూడడం మొదలుపెట్టారు. కాంతమ్మ ఒక సమోసా తీసుకొని ఒక పెద్ద ముక్క కొరికింది. కోడలు ముగ్గురు ఆమె అరుస్తుందేమోనని చెవులు గట్టిగా మూసుకున్నారు. కాని కాంతమ్మ మొహంలో నవ్వు విరిసింది. అబ్బబ్బబ్బా, ఏముందో దినిగారు, నోట్లో వేసుకోగానే ఎన్నలా కరిగిపోతున్నాయి సమోసాలు. లోపలంతా భలే చల్లగా ఉంది. ఏంటో ఎంత విచిత్రంగా ఉంది. పోయినసారి చేసిన వాటికంటే ఈ సమోసాలే బాగున్నాయి అంటూ కాంతమ్మ ఒకదాని తర్వాత ఒకటి గబగబా తినేస్తుంది. అది చూసి లోపలున్న ముగ్గురు నోళ్ళెళ్ళబెట్టారు. ఏంటంజలి, నువ్వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఆమె తిడుతుందనుకుంటే భలే ఉన్నాయంటూ శుభ్రంగా ఆస్వాదించుకుని తింటుంది. అవునక్క, ఆవిడ తింటున్న తీరు చూస్తుంటే ఇంకొన్ని కావాలని అడిగేలా ఉంది. మన ప్లాన్ పక్కాగా ఫెయిల్ అయింది. అసలు ఆవిడ పళ్ళు జీవమండవేంటి, ఇంకా హాయిగా ఉన్నట్టు మొహం పెడితేను. అదే నాకు అర్థం అవ్వట్లేదక్క. ఆ వేడి సమోసాల్లో చల్లటి ఐస్ క్రీము ఎంత రుచిగా ఉంటుందని మనం కూడా ఊహించింది లేదు కదా. అంత తింటుంది చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది. ఆ ముగ్గురు ఆశ్చర్యంలో ఉండగానే కాంతమ్మ చేతులు కడుక్కొని వంటింటి వైపు కేకపెట్టింది. అనామిక, ఇది చాలా బాగున్నాయి తల్లి. ఇంటికెళ్ళాక తినడానికి ఇంకో 4 పొట్లం కట్టియమ్మా. అందుకు అనామిక సరే పిన్ని కట్టిస్తానని చెప్పి వెంటనే కొన్ని సమోసాలు సిద్ధం చేసి గిన్నెలో పెట్టి కాంతమ్మకిచ్చింది. ఆవిడ సంతోషంగా వాటిని తీసుకుని వెళ్ళిపోయింది. కాంతమ్మ వెళ్ళగానే శారద వంటింట్లోకొచ్చి కోడలను అడిగింది. ఏంటమ్మా అనామిక, ఆ కాంతం అంతలా మెచ్చుకుంటూ తింటుంది. అసలు సమోసాల్లో ఏం వేశావు? అప్పుడు అంజలి అవని జరిగిన విషయం అంతా అత్తగారికి చెప్పారు. ఆ మాట వినగానే శారద గట్టిగా నవ్వుకుంది. భలే విచిత్రంగా ఉంది. వేడివేడి సమోసాల్లో చల్లటి ఐస్ క్రీమా? నాకు కూడా ఒకసారి రుచి చూపించండి, ఎట్టాగుందో చూస్తాను. అలాగే అత్తయ్య, మేం కూడా అలాగే అనుకుంటున్నాం. వెంటనే ముగ్గురు కలిసి మరికొన్ని ఐస్ క్రీం సమోసాలు తయారు చేశారు. అందరూ కలిసి తిన్నాక ఆ రుచికి ఫిదా అయిపోయారు. అబ్బా, ఇది చాలా బాగుంది నిజంగానే. అత్తయ్య, మన షాప్లో వీటిని ఎందుకు అమ్మకూడదంటారు? తప్పకుండా అమ్మొచ్చక్క. ఈ దెబ్బతో మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోవాలి. నిజమే, రేపటి నుంచి ఇలాగే తయారు చేద్దాం. కానీ మనం ముగ్గుళ్ళు ఒప్పుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు? ఒకసారి తినిపిస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు. సాయంత్రం రమేష్, సురేష్, అరుణ్ పని ముగించుకుని ఇంటికి రాగానే కోడలు ముగ్గురు వాళ్లకు ఈ స్పెషల్ సమోసాలు ఇచ్చారు. అనామిక రమేష్ దగ్గరికి వెళ్ళి, మీకోసం చాలా స్పెషల్గా చేశాను, ఒక్కటి తిని చూడండి అని బలవంతం చేసింది రమేష్ని. రమేష్ మొదట్లో వద్దన్న ఒక్క ముక్క కొరగ్గానే ఆ రుచికి కళ్ళు పెద్దవి చేశాడు. అబ్బా, భలే టేస్ట్గా ఉంది. అసలు ఈ ఐడియా ఎవరికొచ్చింది అనామిక? అనామిక జరిగిన విషయం చెప్పగానే రమేష్ పెద్దగా నవ్వుతూ ఆశ్చర్యపోయాడు. అటువైపు అవని కూడా సురేష్కి తినిపించింది. సూపర్ ఉంది, ఈరోజు ఐస్ క్రీం సమోసాతో నువ్వు విరగదీసేశావు. అటు అంజలి కూడా తన భర్త అరుణ్కి తినిపించటంతో మీ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ అంజలి అంటూ తాను మెచ్చుకున్నాడు. వాళ్ళు కూడా వాళ్ళ భర్తలకి జరిగిన విషయం చెప్పగానే పెద్దగా నవ్వుకున్నారు. ఆ తర్వాత అందరూ బయటకొచ్చి ఒకరినొకరు చూసుకుంటూ పెద్దగా నవ్వుకున్నారు. మగవాళ్ళంతా కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ వింత ప్రయోగం అదిరిపోయింది. రేపటి నుంచే మన షాపులో వీటిని మొదలు పెడదాం. ఇది గనక బాగా సేల్ అయితే మరికొన్ని షాపుల్లో కూడా వెయ్యొచ్చు. అందరూ సరే అని ఆ మరునాటి నుంచి ఐస్ క్రీం సమోసా వ్యాపారం మొదలుపెట్టారు. ఊహించిన దానికంటే వ్యాపారం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. కాని సరిగ్గా అక్కడే ఒక చిక్కొచ్చి పడింది. శారద తన కోడళ్లను పిలిచి ఒక విషయం చెప్పింది. కోడల్లో ఐస్ క్రీం సమోసాలు షాపులో తిన్నంతసేపు బాగానే ఉన్నాయి గాని పార్సల్ తీసుకెళ్లే వాళ్ళు మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటికి వెళ్ళేసరికి సమోసా మెత్తబడిపోతుందట. లోపల ఐస్ క్రీం అంతా కరిగిపోయి రుచి మారిపోతుందట. దీనివల్ల చాలా మంది వాటిని పడేస్తున్నారంట. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించండి. అత్తగారి మాట వినగానే అనామిక వెంటనే ఒక ఉపాయం చెప్పింది. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. మనం పానీపూరి వాళ్ళలాగా చేస్తే సరిపోతుంది. పూరీలు విడిగా పానీ విడిగా ఇచ్చినట్టుగా అనమాట. మనం కూడా సమోసాలు విడిగా ఐస్ క్రీం విడిగా పార్సల్ ఇచ్చేద్దాం. కస్టమర్లు ఇంటికి వెళ్ళాక ఆ సమోసాల్లో ఐస్ క్రీంని నింపుకొని తింటారు. అప్పుడు సమోసా కరకరలాడుతుంది, ఐస్ క్రీము కరగదు.
ఎలా ఉంది ఈ ఐడియా? భలే చెప్పేవులే అమ్మాయి. ఎక్కడి నుంచి పార్సల్స్ అన్నీ అట్టగా ఇవ్వండి. ఆ పద్ధతి మొదలుపెట్టాక కస్టమర్ల సంఖ్య మళ్లీ పెరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత విచిత్రంగా జనం రావటం తగ్గిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు ప్రసాద్ కంగారుగా లోపలికొచ్చాడు. అమ్మాయిలు, ఊళ్ళో ఓ చెడ్డ పుకారు మొదలైంది. మన ఐస్ క్రీం సమోసా తిన్నాళ్ళందరికీ మోషన్స్ అవుతున్నాయంట. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాట వినగానే ముగ్గురు కోడళ్ళు షాక్ అయ్యారు. అదేంటి మావయ్య, మేము తిన్నప్పుడు మాకేం అవ్వలేదు. మీరు కూడా తిన్నారుగా నిన్న. మా భర్తలో తిన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు కదా. మరి జనం ఎందుకు అంటున్నారు అలాగా? అప్పుడే అక్కడికి సురేష్ వచ్చాడు. నిజమే వదినా, మనకేం కాలేదు, కానీ ఊళ్ళో మాత్రం గొడవ జరుగుతుంది. ఎవరైనా కావాలని మన వ్యాపారాన్ని దెబ్బతీయటానికి ఇలా చేస్తున్నారా, లేక మన దగ్గర ఏదైనా కల్తీ జరిగిందా? నాకు అదే అర్థం కావట్లేదు సురేష్. కల్తీ జరగడానికి అసలు అవకాశమే లేదు. అంతా మన కళ్ళ ముందే కదా చేస్తున్నాం. మీ అన్నయ్య వచ్చాక దీని గురించి గట్టిగా మాట్లాడాలి. కొంత సమయం తర్వాత రమేష్, అరుణ్ కూడా ఇంటికొచ్చారు. విషయం తెలియగానే ఇంట్లో అందరి మధ్య తీవ్రమైన చర్చ మొదలైంది. అసలు ఆ పుకారు ఎవరు పుట్టించారు? నిజంగానే ఎవరికైనా అనారోగ్యం చేసిందా, లేక ఇదంతా ఎవరైనా ఆడుతున్న నాటకమా? ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా, ఏది నిజమో అని అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ తీవ్రంగా చర్చించుకుంటున్న సమయానికి అక్కడికి కాంతమ్మ మళ్లీ వచ్చింది. ఇంట్లో వాతావరణాన్ని చూసి ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. ఏంటొదిరి గారు, అందరూ ఏదో గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి విషయం? ఏం లేదు కాంతమ్మ, మన ఐస్ క్రీం సమోసా తింటే మోషన్స్ అవుతున్నాయట కదా. ఊరంతా అదే పుకారు నడుస్తోంది. దీని గురించి నీకేమన్నా తెలుసా? ఆ విషయం నాకు తెలుసు వదిన గారు. అసలు ఈ పుకారు ఎట్ట పుట్టిందంటే, మా ఇంటి పక్కన రోజమ్మ ఉంది కదా, ఆ కుటుంబం మొత్తం మన ఐస్ క్రీం సమోసాలు భలే రుచిగా ఉన్నాయని భోజనం కూడా మానేసి 3 పూట్ల అయ్యే పార్సల్ తీసుకెళ్లి తిన్నారట. అట్ట అతిగా తిన్నారు కదా, అందుకే వాళ్ళకి మోషన్స్ అయిపోయి ఆసుపత్రికి వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు అడిగితే రోజంతా సమోసాలు తినేసామని చెప్పారు. దాంతో ఊరంతా ఈ ఐస్ క్రీం సమోసాల వల్లే అందరికి అవుతుందని పుకారు లేపేశారు. ఆ మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కనీసం కల్తీ జరగలేదని అర్థమైంది అనుకున్నారు. అయితే ఇదంతా కేవలం ఒక పుకారని తేలిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. అక్క, మన ఊర్లో ఒక అనౌన్స్మెంట్ చేయిస్తే మంచిది. ఏ పదార్థమైనా తగు మోతాదులో తినాలి, కానీ భోజనానికి బదులుగా ఇయ్యే తినకూడదని అందరికి తెలియచెప్పాలి. అలా చెప్తే మన వ్యాపారం దెబ్బతింటుందేమోనక్క. జనం భయపడి అసలు తింటం మానేస్తే. చూడవని, వ్యాపారం అంటే మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం కాదు కదా. మనం నిజం చెప్పకపోతే రేపొద్దున అసలు ఎవరూ రాకుండా షాప్ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, అక్క చెప్పింది కరెక్ట్. మనం అనౌన్స్మెంట్ ఇచ్చేద్దాం. అందరూ ఒప్పుకోవటంతో మరుసటి రోజు ఊరంతా ఆటో తిరుగుతూ అనౌన్స్మెంట్ మొదలైంది. రామపట్నం ప్రజలారా గమనించండి, మన ఊళ్ళో ఐస్ క్రీం సమోసా తిన్నవారికి అనారోగ్యం కలుగుతుందనే వార్త పూర్తిగా అవాస్తవం. ఒక కుటుంబం భోజనానికి బదులుగా రోజంతా అవే తినటం వల్ల వారికి జీర్ణ సమస్యలు తలెత్తాయి. ఏ పదార్థమైనా తగు మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పుకార్లను నమ్మకండి, నాణ్యమైన ఐస్ క్రీం సమోసాలని ఆస్వాదించండి. ఈ అనౌన్స్మెంట్ వినగానే ఊళ్ళో జనం ఒకరి మొహం ఒకరు చూసుకుని గుసగుసలు మొదలుపెట్టారు. కొందరు నిజమే కదా అనుకుంటే, మరికొందరు అనుమానంగానే చూడసాగారు. 2 రోజులు ఊరి జనం నెమ్మదిగా వాస్తవాన్ని గ్రహించారు. అనుమానాలన్నీ పటాపంచలై వ్యాపారం మళ్లీ పుంజుకుంది. మునుపటి కంటే ఎక్కువ జనం షాప్కి రావటం మొదలుపెట్టారు. వ్యాపారం మళ్లీ గాడిలో పడ్డంతో ఆ కుటుంబం అంతా ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య, మళ్ళీ వ్యాపారం పుంజుకుంది. చాలా సంతోషంగా ఉంది కోడళ్ళు. మీ కష్టం వృధా బాలేదు. అత్తయ్య, నిజానికి ఈ వ్యాపారం మొదలవడానికి కారణం కాంతమ్మ పిన్నే. అలాగే మనం సమస్యలు ఉన్నప్పుడు అసలు విషయం చెప్పి మనల్ని కాపాడింది కూడా ఆవిడే. అందుకే ఆమెకి ఏదైనా ఇచ్చి మనం రుణం తీర్చుకోవాలి అత్తయ్య. నిజమే అనామిక, ఆవిడింటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టి గౌరవంగా సత్కరించి పంపిద్దాం. కోడళ్ళు ముగ్గురు సరే అన్నారు. ముగ్గురు కోడళ్ళు అత్తగారు కలిసి తలా ఒక పట్టుచీర కొని కాంతమ్మను విందుకు ఆహ్వానించారు. ఇంటికొచ్చిన కాంతమ్మ ముందు రకరకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించారు. ఏంటొదిని గారు, విందు భోజనం అన్నారు కానీ ఇన్నేసి రకాలు వండుతారని నేను అనుకోలేదు. అసలు ఎట్లా పెడతారని గనక నాకు తెలియతే మా ఆయన్ని కూడా ఎంట పెట్టుకుని వచ్చేదాన్ని కదా. ఏంటి కాంతమ్మ, అన్నయ్య గారి పని మీద టౌన్కి వెళ్ళారుగా, ఇప్పుడు ఫోన్ చేసి పిలుస్తావేంటి? ఆయన నవ్విపోతారు.
అది కూడా నిజమేలేండి. ఇంతకే ఇంత స్పెషల్గా నాకెందుకు భోజనం పెడుతున్నారో చెప్పనే లేదు. అప్పుడు శారద అసలు విషయం చెప్పింది. కాంతమ్మ చేసిన సాయం వల్ల తమ వ్యాపారం మళ్ళీ ఎలా నిలబడిందో చెప్పటంతో కాంతమ్మ మురిసిపోయింది. భోజనం పూర్తయిన తర్వాత అత్తాకోడళ్ళు నలుగురు కలిసి 4 పట్టుచీరలు కాంతమ్మకు బహుమతిగా ఇచ్చారు. అబ్బో, ఈ 4 చీరలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. వదిన గారు, మీ కోడల్లో ఇంకేమైనా కొత్త వ్యాపార ప్రయోగాలు చెయ్యాలనుకుంటే నా మీద ప్రయోగం చేయమనండి. ఇట్లాంటి పట్టు చీరలు వస్తాయంటే ఎన్ని ప్రయోగాలకైనా నేను సిద్ధం. కాంతమ్మ మాటలకు అందరూ నవ్వుకున్నారు. అలా కాంతమ్మ రుణం తీర్చుకొని ఆ కుటుంబం ఐకమత్యంతో తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. కాలంతో సంబంధం లేకుండా ఏ సీజన్లోనైనా రామపట్నం ఐస్ క్రీం సమోసా మారు మ్రోగిపోయింది. ఆ వింత రుచితో పాటు ఆ కుటుంబం సంపాదించిన లాభం, పొందిన సంతోషం ఊరంతా చెప్పుకునేలా నిలిచిపోయాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.